కాకుండా ప్రతి ఒక్కరు వస్తే ఆరోగ్యానికి మంచిది. మీరు కాకుండా మీతో పాటు మన గ్రామంలో ప్రజలు కూడా తెలియజేసి యోగా అంటే ఏంటిది దాని విషయం గురించి చెప్పుకుంటూ అందరినీ ప్రతి ఒక్కరిని కూడా గ్రౌండ్కు తీసుకొచ్చే బాధ్యత మనందరిది. సో ఈరోజు యోగా దినోత్సవ సందర్భంగా ఒక 10-15 ఆసనాలు వేసుకొని ముగిద్దాం. ఓకే, ముందుగా యోగా చాలా చేసే ముందు బాడీ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. సూక్ష్మ వ్యాయామం కంపల్సరిగా అది చేసిన తర్వాతనే ఆసనాలు చేయాలి. ఓకే, ముందుగా లైట్గా జంప్ చేయండి. योगेन साध्यते सर्वं योगेन साध्यते सकलं योगेन साध्यते आरोग्यम् आनन्दम् आध्यात्मिक जीवनं योगेन साध्यते सर्वं योगेन साध्यते सकलं योगेन साध्यते आरोग्यम् आनन्दम् आध्यात्मिक जीवनं वन्दे पतञ्जलिं पतञ्जलिं वन्दे पतञ्जलिं अखिल लोक आरोग्यदायिनी योगा सकल सौख्य सौभाग्यकारिणी योगा अखिल लोक आरोग्यदायिनी योगा सकल सौख्य सौभाग्यकारिणी योगा 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 మరియు పెద్దల యోగా దినోత్సవం కోసం రావడం జరిగింది. ఇక్కడికి వాళ్ళందరూ వచ్చినందుకు మా గ్రౌండ్ గ్రూప్ తరఫున ధన్యవాదాలు. ఈరోజు కాకుండా ప్రతిరోజు ఇందాక నేను చెప్పాను, ఒకరోజే కాదు యోగా దినోత్సవం అంటే ప్రతిరోజు యోగానే చేసుకోవాలి. మీతో పాటు మీ చుట్టుపక్కల వారికి కూడా ఈ విశిష్టత ఏంటి, వాకింగ్ చేస్తే వచ్చే లాభాలేంటి, ఆసనాలు చేస్తే వచ్చే లాభాలేంటి, ధ్యానం చేస్తే వచ్చే లాభాలేంటి, మీరు ప్రతి ఒక్కరు కూడా మన చుట్టుపక్కల వారందరికీ తెలియజేసి ప్రతి ఒక్కరిని ఒక్కొక్కరు ఒక ఇద్దరిని గ్రౌండ్ తీసుకొచ్చే బాధ్యత ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. సందర్భంగా అందరికీ పొడిమేల ప్రజలందరికీ ఇక్కడ ఉన్నటువంటి యువకులకు వచ్చినటువంటి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ యోగా వలన మంచి ఆరోగ్యం కలుగుతుంది. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మార్నింగ్ ఉదయము లేచి ఈ యొక్క యోగాసనాలు చేయడము వ్యాయామం చేయడం వలన మన శరీరానికి మంచి అలసట లేకుండా ఆరోగ్యం కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పరిసర ప్రాంతాలు ఉంటాయి కదా, దాన్ని కూడా శుభ్రంగా ఉంచుకుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం.
అందులో భాగంగానే ఈరోజు ఈ ప్రపంచ యోగా దినం పురస్కరించుకొని మనం అందరం ఒక 6 మొక్కలను తీసుకొచ్చినాం. మేము నాటి ప్రతిరోజు ఎవరి బాధ్యత వాళ్ళు నీరు పోస్తే వాటి ద్వారా కూడా మనకు ఆక్సిజన్ లభిస్తుంది, ఆరోగ్యంగా ఉంటాం. ఈ సందర్భంగా ఒక 6 మొక్కలను తెప్పడం జరిగింది. వీటిని పాటి మనం నాటి ఎక్కడికి వెళ్ళిపోదాం. ఓకేనా? జగిత్యాల జిల్లా కొడిమ్యాల పట్టణంలోని జిల్లా పరిషత్ పాఠశాల మైదానంలో జూన్ 21న అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని వాకర్స్ యూనియన్, వ్యాయామ శాఖ, రాపర్తి లక్ష్మణ్, మంచాల శ్రీనివాస్ ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు ఉత్సాహంగా నిర్వహించారు. వారు మాట్లాడుతూ యోగాను ప్రతిరోజు మనము సాధన చేసినట్లయితే ఆరోగ్యంగా మానసికంగా ఉండడానికి యోగ తోడ్పడుతుందని, రోజువారీ జీవన శైలి వ్యవహాసనాలు, ధ్యానం, శ్వాసభ్యాసాలను అనుసరించడం ద్వారా ఒత్తిడి, ఆందోళనల నుంచి విముక్తి లభిస్తుందని వివరించారు. యోగ చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని కోరారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరి యోగ తమ ఇంటిలో అయినా చేయాలి అని చెప్పారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఆరోగ్యం ఉంటే మనం సుఖంగా బ్రతుకుతాం. అందుకని ఆరోగ్యం కాపాడుకోవాలని ప్రతిరోజు 24 గంటలలో 1 గంట మన ఆరోగ్యం కోసం యోగాకు కేటాయించాలి అని తెలపడం జరిగింది. యువత ఫోన్లు మరియు మిగతా వ్యసనాలకు బానిసలు కాకుండా వ్యాయామము, నడక, యోగ వైపున దృష్టి మళ్లించాలని పేర్కొన్నారు. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి అన్నారు. యోగా గురువులు చెప్పే ప్రతి విషయాన్ని విని ఆచరించారు. మన ఆరోగ్యాలు కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. యోగా కార్యక్రమం అనంతరం వాకర్స్ యూనియన్ సభ్యులు 5 మొక్కలను నాటారు. అలాగే ప్రతి ఒక్కరూ తమ తమ ఇంటి వద్ద మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ యూనియన్ సభ్యులు, గ్రామ ప్రజలు, వివిధ శాఖల సభ్యులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల పట్టణంలోని జిల్లా పరిషత్ పాఠశాల మైదానంలో జూన్ 21న అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని వాకర్స్ యూనియన్, వ్యాయామ శాఖ, రాపర్తి లక్ష్మణ్